హాయ్ అండి, నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్ నమక్ ప్యారే చూపిస్తున్నాను. ఇది 10 days అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా ఏం కావాలో చూసుకుందాము. నేను ఇక్కడ 2.5 cups మైదా తీసుకున్నాను అండ్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఓమా యాడ్ చేస్తున్నాను మైదాలోకి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకోవాలండి. 1/4 cup నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ నేను నెయ్యి అనేది హీట్ చేసి పెట్టుకోవాలి. హీట్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకోవద్దు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా పిండిలో యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. మనం మరీ గట్టిగా తడుపుకోవద్దండి, చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. నెయ్యి కూడా 1/4 cup సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేయకండి. ఇలా తడుపుకొని ఒక 5 minutes ఇలా సాఫ్ట్గా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో పోసుకొని లో ఫ్లేమ్ మీద హీట్ చేయాలి. ఇది లో ఫ్లేమ్ మీద హీట్ చేయాలండి. ఇప్పుడు పిండిని మళ్ళొకసారి మనం ఇలా సాఫ్ట్గా చేసుకొని ఒక బాల్ సైజ్ పిండిని తీసుకొని చపాతీ ఇలా రోల్ చేసుకోవాలి. పొడిపిండి అద్దుకుంటూ మనం దీన్ని చపాతీ ఇలా రోల్ చేసుకోవాలి. చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. కాకపోతే ఇది సన్నగా ఉండొద్దు, కొద్దిగా థిక్నెస్ అనేది ఉంచాలి మనము. అలా థిక్నెస్ ఉండడం వల్లనే మనం నెయ్యి యాడ్ చేస్తున్నాం కదా, ఈ థిక్నెస్ ఇంకా నెయ్యి వల్ల మనకి ఏంటంటే బయటికి క్రంచీగా లోపల కొద్దిగా సాఫ్ట్గా అలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా థిక్నెస్ కొద్దిగా ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనము వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వర్టికల్గా హారిజాంటల్గా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్స్ లా ఫామ్ అవుతుంది అనమాట. చిన్న మనం కాజాలు అంటాం కదండి, అలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నైఫ్తో మనము ప్లేట్లోకి తీసుకోవచ్చు. మనకి కొద్దిగా అంటుకున్నట్టు అనిపిస్తే పర్లేదు, ఇలా నైఫ్తో సపరేట్ చేస్తే సరిపోతుంది. మీకు అంటుకున్నా కానీ ఆయిల్లో వేసిన తర్వాత మీకు మొత్తము విడిపోతుంది అనమాట. ఇలా థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇవన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేయాలి. కంపల్సరీ లో ఫ్లేమే ఉంచాలండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బయటికి కలర్ వచ్చినా కానీ లోపల పచ్చిదనం ఉంటుంది అండ్ మెత్తగా ఉంటాయి, క్రంచీనెస్ కూడా ఉండదు. సో డీప్ ఫ్రై ఇలా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా కలర్ మారే వరకు చేసుకొని ఇప్పుడు ఇది ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ నమక్ ప్యారే రెడీ. మీరు చూస్తున్నట్టయితే ఈ థిక్నెస్ ఉండాలి అండ్ ఇలా సాఫ్ట్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది.